ఆది సంపుతుడను అల్ఫా ఒమేగను, నిత్యుడను నిర్వాధికాడను శాస్త్రను సమాధానకర్తను. ఆదిలో మీ పితలను దీవించి ఆశించి కనపరిచి శాస్త్ర కృపకు పాత్ర చేస్తున్న నేను ఈ యొక్క అంత్యకాలంలో మిమ్మల్ని అందరినీ కూడా నా మహిమతో నా ప్రభావంతో నింపి నా కృపకు పాత్రను చేసి శాస్త్ర నిబంధనతో మిమ్మల్ని అందరినీ కూడా నా దయకు పాత్రను చేసి ఆశించడానికి అంగీకరిస్తూ ఉన్నాను. దేవుడి స్తోత్రాలండి. క్రీస్తునామ మీకు అందరికీ శుభం కలుగునుగాక. ఆయన కృపాసనం బట్టి మనం అందరం కూడా ఎప్పుడు కూడా స్థిరమైన పండు మీద కట్టబడి స్థిరమైన ఆశీర్వాదం దీవించబడుతుంగాక. ఆమేన్. జీవంగా తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నా. ముఖ్యంగా ఈ క్రైస్తత్వము చాలా విచిత్రంగా ఉంటుందండి. ఇది 2 భాగాల్లో ఉంటుందండి. ఒకటి పాత నిబంధన. ఈ పాత నిబంధనలో ఇశ్రాయేలు చాలా భక్తులు, వాళ్ళు రాజ్యాలు పరిపాలించారు. వాళ్ళు రోజుకి 3 సార్లు నమాజ్ చేసేవారు. వెళ్ళి మామూలుగా బానిసత్వం చేయడానికి వెళ్ళిపోయేవారు. కట్టడానికి బట్ట లేకుండా, ఉండటానికి ఇల్లు లేకుండా అనాథలుగా మారిపోయారు. మళ్ళీ వాళ్ళు రాజ్యాలు కట్టారు. వాళ్ళు ముందర రూపించబడ్డ ప్రతి ఆయుధం కూడా కూలిపోయింది. ఇలాగా ఇశ్రాయేలు కొద్ది కాలం రాజ్యం చేయటం, కొద్ది కాలం దరిద్రులైపోవటం, కొద్ది కాలం బాగుంటాం, కొద్ది కాలం భయంకరమైన జీవితంలో స్థిరపరచబడటం. అయితే దానికి తార్కాణం ఏమిటి అని చూసినప్పుడు ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను. మెయిన్ కారకుడు. ఆశీర్వాదం ఎలా వస్తుంది, దాన్ని ఎలా అనుభవించగలము, దానివల్ల పిల్లాపాపలు ఎలా బాగుంటారు, దానివల్ల వంశాలు ఎలా వర్ధిల్లుతాయి అనే యొక్క మార్గాన్ని బయలుపరిచిన వాడు అబ్రహాం. ఇతను దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుణ్ణి నమ్ముకుని దేవునికి కొన్ని కోరికలు కోరాడు. రోజు చెప్పుకున్నాం. మరి బైబిల్ చదువుకున్న తర్వాత ఆయన దేవుని ఒకే కోరిక కోరుతున్నాడు. నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచండి, నన్ను నీతిమంతులుగా జీవించేయండి, నాలో తిరుగుబాటు ఉండకూడదు, నాలో భక్తిహీనత ఉండకూడదు, నేను ఆజ్ఞను అతిక్రమించకూడదు, నీ చిత్తానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించకూడదు. క్రైస్తవుడికి ప్రాముఖ్యమైంది ప్రార్థన. అవునా కాదని మనం చూసినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరంగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని. ఇక్కడ ఒక ఆశీర్వాదం చేశాడు దేవుడు. అతను చెప్పాడు, నువ్వు గొప్పోడవ్వాలంటే, నువ్వు పిల్లాపాపలతో చల్లగా ఉండాలంటే, నీ వంశం వర్ధిల్లాలంటే, నీ దరిద్రం పోవాలంటే ముందు నా యందు నమ్మకం ఉండాలి. నా యందు నమ్మకం ఉండి నువ్వేం చేయాలి? 2 అధ్యాయం 8వ వచనం చూడ.
బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యన గుడారము వేసుకుని అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాకు పిల్లలు లేరనా, నాకు ఆస్తి లేదనా, అతను ధనాన్ని కోరుతున్నాడా, మీలో ధనాన్ని కోరుతున్నారా, లేక దేవుని కోరుతున్నారా? చూసుకోండి ఒకసారి. దేని కోరుకున్నారు చూడండి ఒకసారి. మీరు ధనాన్ని కోరుతున్నారా, లేక దేవుని కోరుకున్నారా, భక్తిని కోరుకున్నారా? ఒకసారి పరికించి చూసుకోండి, మీకు తెలిసిపోద్ది. కానీ అబ్రహాంలో గొప్పతనం ఏంటంటే అతను దేవుని కోరుకున్నాడు, భక్తిని కోరుకున్నాడు. ఆస్తి ప్రస్తావనలు, పిల్లల ప్రస్తావనలు ఏం తీసుకురావట్లేదు. ఆయన హృదయంతరంగాల నుంచి దేవునితో చెప్తున్నాడు, నన్ను భక్తుడిగా మార్చు, నన్ను నీతిమంతుడిగా మార్చు, నన్ను యథార్థపడిగా మార్చు. నాలో అనేక లోపాలు ఉన్నాయి, నాలో అనేక పాపాలు ఉన్నాయి, నాలో అనేక తిరుగుబాట్లు ఉన్నాయి. దయించి అయినా నుంచి తీసేవా. ఎట్టకేలకు దేవుడు తీసిన గుర్తు ఏంటంటే 15వ అధ్యాయం 6వ వచనంలో దేవుడే చెప్పాడు, అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఎందుకండి మనం చెప్పుకోవచ్చు చాలామంది దగ్గర, నేను నీతిమంతుడిగా మారిపోయాను, ఆడికి ఏదో పెట్టాను, వీడికి ఏదో పెట్టాను, ఆడికి చిలకనిచ్చాను, ఈ కవులు చాలా చెప్పచ్చు. నిన్ను పరీక్షించేవాడు దేవుడు, నిన్ను దీవించేవాడు దేవుడు. దీవెన ప్రారంభమవుతుంది, ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. అది నువ్వు నీతిమంతుడిగా మారగానే ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. ఆటోమేటిక్గా అబ్రహాంకి ఆశీర్వాదం ప్రారంభమైంది. ఆశీర్వాదం యొక్క పునాదిని అబ్రహాం చూపించాడు. అబ్రహాము విచారం చేయలేదా? చేశాడు. అబ్రహాం తాగలేదా? తాగాడు. అబ్రహాము బొమ్మలు అమ్మలేదా? అమ్మాడు. అబ్రహాం భ్రష్టుడిగా లేడా? ఉన్నాడు. కానీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. ఎవరు మార్చారని అలాగా? ఎవరు మార్చారని అలాగా? చూద్దామండి. యెషయా 22వ అధ్యాయం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, అబ్రహాము పరిశుద్ధులు అయ్యే వరకు కూడా అబ్రహామును శోధిస్తూ ఉంటాడట. అతన్ని బహుగా శోధిస్తూ ఉంటాడట. అయితే మమ్మల్ని శోధించడండి, మమ్మల్ని ఎందుకు సోనంగా మార్చడండి, మమ్మల్ని ఎందుకు అలాగా అబ్రహాంలాగా మమ్మల్ని కూడా మెరుగు పెట్టవచ్చు కదండి అని మీరు అడగవచ్చు. అబ్రహాంకి మీకు తేడా ఏంటంటే, అబ్రహాం దేవుణ్ణి అడుగుతున్నాడు, నన్ను పరిశుద్ధపరచు, నాలో ఉన్న పనికిరాని గుణాలు తీసే, నాలో ఉన్న చీకటిని గద్దించు, నన్ను వెలుగు మార్గం పయనిపించేయి. అయ్యా, నీ ముందు పాపం చేస్తే నేను శపించబడతాను, నీ ముందు పాపం చేస్తే నేను భయంకరంగా శోధించబడతాను, దరిద్రుడైపోతాను. అందుకు అబ్రహాం గారు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ఏం చేస్తావు? నాకు అనవసరం. మనం చూస్తూ ఉంటాం, కమరుడి దగ్గరికి వెళ్ళి ఒక ఇనమొక్క ఇస్తాం, ఇనమొక్కని ఇవ్వగానే ఇనమొక్కని ఇలా చూస్తాడు. చూసి ఏం చేస్తాడండి? కొలిమిలేస్తాడు. కొలిమిలేసి కాల్చుతాడు. కాల్చి దాన్ని కొట్టడం ప్రారంభిస్తాడు. దాన్ని చక్కగా కొడలుగా అమర్చి కక్కులు పెట్టి అప్పుడు అలా ఇస్తాడు, వెళ్ళి కొయ్యనంటాడు. అలాగే దేవుడు ఎప్పుడైతే ముందు నువ్వు కోరికని బట్టి ఉంది. నువ్వు ధనాన్ని కోరుకున్నావా, దేవుని కోరుకున్నావా? దేవుని కోరుకున్నావా, ధనాన్ని కోరుకున్నావా? ఎంత దరిద్రం అంటే, క్రైస్తవులు ఏం కోరుకుంటారంటే లోకాన్ని కోరుకుంటారు,
ధనాన్ని కోరుకుంటారు. అందుకే క్రైస్తవులు అభివృద్ధి పొందరు. అభివృద్ధికి తాళం చేయకూడదంటే దేవుణ్ణి అడగాలి, నన్ను పరిశుద్ధపరచు. నీ కుటుంబం ఉంది, నా పిల్లలందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి, నా పిల్లలందరూ కూడా నీతిమంతులుగా ఉండాలి, నా పిల్లలందరూ కూడా యథార్థపరులుగా ఉండాలి. ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాడు. నువ్వు అలాగంటలేదు కదా, నా పిల్లడికి ఉద్యోగం, మా అమ్మాయికి మూడు, ఆ మూడు కూడా మామూలు మూడు కాదు, ఫారెన్ మూడు, ఏయో చెప్తాను నువ్వు. అలాగే తదాస్తు, నువ్వేది కోరుకున్నావో అదే. లోకంలో దుఃఖం ఉంది, లోకంలో రోగం ఉంది, లోకంలో శాపం ఉంది, లోకంలో పాపం ఉంది, అనిపించు. నేను కాదన్నానండి, అనిపించు. కానీ దేవుడి దగ్గర కనుక నన్ను పరిశుద్ధపరచమని అడిగితే నీకు శ్రమలు ప్రారంభమవుతాయి, నీకు ఇబ్బందులు ప్రారంభమవుతాయి, నీకు ఇరుకులు ప్రారంభమవుతాయి. ప్రతి నిమిషం కూడా నిన్ను మెరుగుపెట్టడం ప్రారంభిస్తాడు. చూడొకసారి యెషయా 62వ అధ్యాయం. యెరూషలేము పక్షమందు నేను ఓరకుండను, జనములు నీ నీతిని కనుగొనును. అతను నీతిమంతుడు. నేను చిన్న ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చూపిస్తాను. ఒకనొక టైంలో మన యెరూషలేము గలిబిలి జరిగింది. కొంతమంది అన్నారు సంఘం మాది, మాకు ఇచ్చేమన్నారు. అదే టైంలో నేను చక్కగా వచ్చాను, అందరితో మాట్లాడాను. ఒక ఆయన వచ్చి సంఘం మాది మాకు ఇచ్చాయి, సంఘం మాది మాకు ఇచ్చాయి అన్నాడు. ఇదిగోండి తలంచేలు, ఇదిగోండి 6,000, ఇదిగోండి 3 కాసుల బంగారం, ఇదిగోండి పట్టాలు. మరి వాళ్ళతో ఏమైనా వాదించానా? వాదించలేదు. వాళ్ళతో ఏమైనా దెబ్బలాడానా? దెబ్బలాడలేదు. ఎందుకు మీరు సంఘం మాదన్నారని అడిగానా? అడగలేదు. మీకేమైనా బుద్ధి తక్కువగా ఉందా అని అడగలేదు. సైలెన్స్గా ఇంటికి వెళ్ళిపోయాను. అయితే అక్కడ ఏం చేశాడు దేవుడు? నేను ఎంతవరకు నీతిమంతుడిగా ఉన్నానా? నేను ఎంతవరకు యథార్థపడిగా ఉన్నానా? ఎంతవరకు సత్యంగా జీవిస్తున్నానా అనే ఒక పరిశోధనలో నన్ను దేవుడు ఇరికించాడు. నా మనసు ఎందుకు అంగీకరించింది? మనది కానీ మనం కోరుకోకూడదు, ఇది దేవుడిది. అది పేలే మనం ఏం చేస్తాం? దీనికి అమలకర్థం ఏంటండి? ఇచ్చాను. 3 రోజులు అయిన తర్వాత తిరిగి వచ్చింది. అప్పుడు చెప్తున్నాడు, యెరూషలేము పక్షాన్ని నేను మౌనంగా ఉండను, నిరూపిస్తాను. అతను నీతిమంతుడు అని నిరూపిస్తాను. అన్ని వేల మందిలో ఈ భీమవరం పట్టణంలో గొప్ప విచిత్రమైన వార్త గుప్పుమంది. మళ్ళీ తిరిగి 3 రోజులకి అన్నయ్య గారి సంఘం అన్నయ్య గారి దగ్గరికి వచ్చేసింది. ఎవరు పరీక్ష పెట్టారు? దేవుడు పరీక్ష పెట్టాడు. ఈ సంఘాన్ని ప్రేమించినానా, దేవుని ప్రేమించినానా? దేవుని ప్రేమించినానా, సంఘాన్ని ప్రేమించినానా? పరీక్షించుకున్నాడు. ఓహో, నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తిరిగి అతనికి అప్పగించేద్దాం. అలాగే అనేక సార్లు దేవుడు నన్ను పరీక్షించాడు. ప్రతి పరీక్షలో నెగ్గటానికి అవకాశం ఇచ్చాడు. ప్రతి పరీక్షలో కూడా నాకు విస్తారమైన ధనం ఇచ్చాడు. ధనం ముట్టు నాకు లేదు. నాకు అది నీకు చెప్పాలండి, అది నీకు లెక్క చెప్పాలండి. నా నీతి ఇంత గొప్ప సామ్రాజ్యానికి నన్ను నాయకుడిగా పెట్టుకున్నాడు. ఎంత గొప్ప సామ్రాజ్యం నడిపించడానికి ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నన్ను నిలబెట్టుకున్నాడు. నువ్వెవరివి? నన్ను నడిపిస్తున్నాడు. నువ్వెవరివి? అంచేత నా పేరా దేవుడు ఎప్పుడైతే అబ్రహాము దేవుడు చెప్పాడు, అయ్యా నన్ను పరిశుద్ధపరచు అన్నాడు. అందుకు దేవుడు అబ్రహాముని పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు, విస్తారమైన ధనం ఇచ్చాడు, గొప్ప ఘనత ఇచ్చాడు, గొప్ప సంతానం ఇచ్చాడు, అన్ని విధములా ఆశించాడు.
అంచేత మీలో చాలామంది దేవుడు నన్ను పరిశుద్ధపరచమని అడగరు, దేవుడు నన్ను పవిత్రపరచమని అడగరు, నన్ను నీతిమంతుడిగా మార్చమని అడగరు. నాకు బంగారం మూట పడాలి, నాకు వెండి మూట పడాలి, మా అబ్బాయి అబద్ధాలు ఆడిన పర్లేదు, మా అబ్బాయి ముందుంచుకున్న బాగాలేదు. ఇది నీ క్యారెక్టర్. ముందుకెళ్ళా మహేష్ అందరూ నీ మహిమను చూచెదరు, నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు, యెహోవా నియమించబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. అవును, దానియేలు అందరూ అన్నారు, మాదీలందరూ ఆడెక్కడో పొరుగు నుంచి వచ్చాడు, ఆడు బానిసోడు, ఆడు కొద్దివాడు, ఆయన తీసుకెళ్ళి రాజుగారు ఎక్కడ పెట్టి కూర్చున్నాడు. మేము లేవా? మాకు శాక్షిక్షం తెలియదా? మాకు వ్యూహం తెలియదా? మాకు ఆలోచన తెలియదా? మేము చేయలేమా? ఆడే చేస్తాడా? ఆడనే పెట్టి కూర్చున్నాడు అని అందరూ కూడా దాని గురించి మాట్లాడారు. దాని గురించి అందరూ మాట్లాడారు. కానీ దానిలో ఒకటే మాట్లాడాడు, ప్రాణమిచ్చేవాడు దేవుడు, ప్రాణం తీవాడు దేవుడు. మరి నేను పరిశుద్ధుని అన్నావు కదా, నేను నీతిమంతుని అన్నావు కదా, నేను యథార్థపడిని అన్నావు కదా. ఇక్కడ పూర్తిగా దానియేలు చనిపోతున్నాడు, రాజుగారు చంపేస్తున్నారు. చంపేసినప్పుడు రాజుగారిని అడగాలి, అయినా మీరేమనుకోకండి, నన్ను కొంచెం ఏదో నడిపించండి అని దానియేలు అడగాలి. అడగలేదు, రాజుకి ఒప్పుకోలేదు. ఒకే మాట అన్నాడు, నా ప్రాణం తీసే హక్కు భగవంతుడికి ఒక్కడికే ఉంది, నన్ను కాపాడే హక్కు భగవంతుడికి ఒక్కడికే ఉంది, నేను పాపం చేస్తే శిక్షించే హక్కు భగవంతుడికి ఒక్కడికే ఉంది. అందుకు నన్ను మీరు కలవరపరచొద్దు. ఒక మనిషి పునాది ఎక్కడుందంటే అతని నీతిలో. ఒక మనిషి ఘనత ఎక్కడుందంటే అతని నీతిలో. ఒక మనిషి యొక్క మహిమ ఎక్కడుందంటే అతని నీతిలో. దాన్ని నిర్ధారణ చేసిన వాడు మహానుభావులు అబ్రహాం గారు. దాన్ని మోడలింగ్గా తీసుకుని ఎవరైతే మార్గాన్ని పయనిస్తున్నారో వారందరూ కూడా అట్టి విజయాన్ని వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళ ముందర దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ నలుగురు కుర్రాళ్ళు జైల్లో ఉన్నారు. అంత ఎదిగిన తర్వాత కూడా వాళ్ళు కక్ష పట్టారంటే వాళ్ళని అనేక సార్లు పొరుగురోళ్ళు, అలాంటోళ్ళు, ఇలాంటోళ్ళని ఎన్నోసార్లు వాళ్ళని అవమానపరుచుంటారు, ఎన్నోసార్లు నిందలపరుచుంటారు, ఇసికించేస్తుంటారు. మీకు అప్పుడు యూట్యూబ్లో చెప్తాడు, నీతిమంతులకు అనేక శ్రమలు, నీతిమంతులను అనేక మంది నిందిస్తారు, నీతిమంతులను అనేక మంది దూషిస్తారు. అయితే నీతిమంతులు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను నీతిమంతుడిగానే ఉండాలి, నేను యథార్థపడిగానే ఉండాలి. ఎవరు తిట్టుకున్నా, ఎవరు అవమానపరిచినా, ఎవరు దూషించినా నేను నీతిని తప్పకూడదు. అది వాడి సిద్ధాంతం. ఆ సిద్ధాంతమే వాడిని గొప్పవాడిని చేస్తాయి, ఆ సిద్ధాంతమే వాడిని గనులు చేస్తాయి. అందుకు దేవునికి అప్పగించుకుంటాడు. ఇప్పుడు దానియేలు అప్పటిదాకా సబార్డినేట్గా ఉన్నాడు, ఇప్పుడు ఆ దేశానికి మహామంత్రిగా మారిపోయాడు. అందరి ఎదురుగుండా మాదిరిలా చెప్పాడు, ఇతను నీతిమంతుడు అవునా కాదు చెప్పమని అడిగాడు. ఇతన్ని ప్రాణాన్ని కాపాడినవాడు దేవుడు అవునా కాదని అడిగాడు. ఇతను నీతిమంతుడు కాబట్టి, ఇతని పక్షాన్ని దేవుడు వాయించేవాడాడు కాబట్టి ఇతడు ఈ రోజున మనతో ప్రాణాలతో ఉన్నాడు. అంచేత కొంతమందిని పుల్లబోలు వేసాడు, మనం తినేసి. అంచేత నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను. నువ్వు స్వార్థప్రియుడు అన్న మాట మర్చిపోవద్దు. నువ్వు స్వార్థప్రియుడు. నీకు తినటానికి తిండి కావాలి, ఆ తిండి, ఆ బట్ట, ఆ వేషం,
కానీ వీళ్ళు వాళ్ళ జీవితాలు దేవుని మహిమార్థమై అప్పగించుకున్నారు వీళ్ళు. అందుకే వాళ్ళు దేవుని చేతిలో బాహువులుగా చెక్కబడ్డారు. అంచేత మేము హెచ్చించబడమేంటి? మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మా అష్టకృత్యాలు దీవించబడమేంటి? మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మాకు శాంతి దొరకదేంటి? మేము దేవుణ్ణి నమ్ముకున్నాం. మీరు దేవుణ్ణి నమ్మలేదన్న మాట 100% మీరు అంగీకరించవలసిన బాధ్యత మీ పైన ఉంది. మీరు చెట్టు పాతినప్పుడు పువ్వులు పూయిపోతే, కాయలు కాయిపోతే మీరేం మాట్లాడతారు? దేవుడి బిడ్డగా మీరు ఆస్వాదించబడపోతే, మీ దేవుడి బిడ్డగా మీరు ఘనపరచపోతే దేవుడు ఏమంటాడు? ఈ చెట్టును నరికేయండి, ఇది వ్యర్థమైన చెట్టు, ఇది పనికిమాల చెట్టు, దీన్ని నరికేయండి. నిన్నేమైనా యజ్ఞం చేయమన్నాడా? నిన్నేమైనా యాగం చేయమన్నాడా? నిన్నేమైనా ఖర్చు చేయమన్నాడా? నో. యథార్థత. నువ్వు యథార్థంగా ఉన్నాడు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు నిజంగా యథార్థంగా ఉన్నాడు ఎప్పుడు తెలుస్తుంది? ఇదిగో దానికి ప్రాణం మీదకి వచ్చింది. ఆ సమయంలో కూడా చెప్తున్నాడు, నన్ను పుట్టించిన వాడు ఆయనే, నన్ను గిట్టించేవాడు కూడా ఆయనే. వస్తా నేను ఏమీ తీసుకురాలేదు, వెళ్తూ నేను తీసుకెళ్ళేదేమి లేదు. దేవుని కృప వల్ల నన్ను నీతిమంతుడుగాను, దేవుని కృప వల్ల నన్ను యథార్థపడుగాను ఆయన పాదాల దగ్గర చేర్చుకుని నిత్యము దీవిస్తున్నాడు. నా ప్రియ చెల్లి, నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఏమని ప్రార్థన చేస్తున్నావు దేవుడి దగ్గర? నేను ఎలానే ఉండొచ్చు, నా కుటుంబం ఎలా అయినా ఉండొచ్చు, మేము చీకట్లోనే ఉంటాం, మేము పాపులుగానే ఉంటాం, మేము అబద్ధాలు ఆడతాం, మేము మోసం చేస్తాం, అదే మా జీవితం. ఇజ్రాయేల్ మోసం చేసినప్పుడు, ఇజ్రాయేల్ అబద్ధాలు ఆడినప్పుడు వాళ్ళ జీవితాలు శూన్యమైపోయినాయి, వాళ్ళ జీవితాలు పతనమైపోయినాయి. ఈరోజు నువ్వు దేవుడిని నమ్ముకుని నువ్వు నీతిమంతుడిగా మారిన పక్షములో, నువ్వు యథార్థపడిగా మారిన పక్షములో, నువ్వు భయభక్తులు కలిగి లేని పక్షములో నీ జీవితం కూడా ఇశ్రాయేలు ఏ విధంగా ఆ పాపానికి అప్పగించబడ్డారు, మనం కూడా అలాగే అప్పగించబడతాం.